హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఇప్పుడు ఒక టాపిక్ వచ్చేసి హైడ్రా. సో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులను కాపాడే ప్రోగ్రాం పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వల్ల గవర్నమెంట్ ఇప్పటికే సక్సెస్ అయితే అయ్యింది. అదైతే 100% కరెక్ట్, నిజము. కానీ దానివల్ల ఎవరు నష్టపోతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారు? దానివల్ల డబ్బున్నోడు నష్టపోతే కనుక వాడికి పెద్ద ఫరక్ అయితే ఏం పడనే పడదు. ఎందుకంటే ఇక్కడ పోగొట్టుకున్న అక్కడ రెండు చేతులతోటి సంపాదించుకుంటాడు తను, తన ఫ్యామిలీ. డబ్బున్నోడు నాకు తెలిసి కోట్లు ఉన్నోడు వాళ్ళ తరము, వాళ్ళ వచ్చే తరం కూడా కూర్చొని తింటే అరగనంత సంపాదనను సంపాదించి పెట్టేసుకున్నారు. సో వాళ్ళు కబ్జా చేసినప్పుడు దాన్ని పడగొట్టడము అన్నది సబబే. అలా కాకుండా గవర్నమెంటే ఒక పట్టాల రూపంలో జనాలకు ఇచ్చేసి గవర్నమెంట్కే వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, ఇంటి పనులు అన్నీ కూడా కడతా ఉన్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి కూడా కడుతున్నారు. అవన్నీ కూడా వాళ్ళు ప్రూఫ్స్తో సహా వీడియోల ముందు వచ్చి చూపిస్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా హల్చల్ అయితే బాగానే జరుగుతూ ఉంది. సో జరుగుతున్నప్పుడు చాలామంది ఆవేదనకు గురైపోతూ ఉన్నారు. చాలామంది గుండెలు బాదుకుంటున్నారు. హైదరాబాద్లో అయితే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈఎంఐల రూపంలో నెలకి 30 నుంచి 40 వేలు, వాళ్ళకు వచ్చే 80,000 శాలరీలోనే 40 నుంచి 50 వేలు ఈఎంఐ కట్టుకుంటూ కూడా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది అన్నటువంటిది బయటికి అయితే రావట్లేదు. మేబీ ఎవరైతే ఆ బాధ్యుడు ఉన్నాడో పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో బయటికి మాత్రం ఏదైతే రావట్లేదు. సో నేను ఈ వీడియో చేయడానికి ఒకానొక వీడియో కింద ఒక అతను చాలా ఒక పెద్ద కామెంట్ అయితే రాసినాడు. ఆ కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అది నాకు మాధ్యమంలో ఒక వీడియో కింద ఒక మెసేజ్ అయితే పెట్టినాడు. ఆ మెసేజ్ ఏంటి అని నా వాయిస్ రూపంలో నేను మీకు ఇస్తా ఉన్నాను. అది ఎవరు పెట్టినారు అన్న విషయం కూడా నేను మీకు చదివైతే వినిపిస్తాను గైస్. సో ఒక సామాన్యుడు అనుకోవచ్చు, ఒక తెలివైన వాడు అనుకోవచ్చు, ఒక సమాజం గురించి ఆలోచించేవాడు అనుకోవచ్చు, తను ఈ కామెంట్ అయితే పెట్టినాడు. ఆ కామెంట్ని యాజ్ టీజ్గా నేను చదివి వినిపిస్తాను. నచ్చితే వినండి. ఏదన్నా ఇందులో మెసేజ్ ఉంటే కనుక మీరు తీసుకోండి. బట్ ఇది నాది కాదు, వేరే వాళ్ళది. నేను మీ ముందు తీసుకొని వచ్చి పెడుతున్నాను అంతే. ఐఎమ్ ఏ మీడియేటర్ ఓన్లీ. 12 పాయింట్లు ఇచ్చినాడు, టోటల్ 12 పాయింట్స్. అందులో ఫస్ట్ పాయింట్, కూల్చే ముందు అమ్మినోడి ఆస్తులు జప్తు చేసి వేలం వేసి బాధితులకు నష్టపరిహారం ఇవ్వచ్చు కదా. కరెక్ట్. అంటే అది కూల్చే ముందు అంటే అంత టైం ఉంటుందో ఉండదో. సో ఇదైతే ఒక పాయింట్. రెండోది, దొంగోడిని ఇలా మోసం చేసి ప్రజల డబ్బు దుబ్బేసినోడికి తేడా ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఇలా ప్రభుత్వ భూములను అమ్మేటోడు దొంగతో సమానము. వాళ్ళ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇవ్వాలి. అలానే అసెంబ్లీ తీర్మానంలో చట్టం చేయొచ్చు కదా. అబ్బాబాబాబా, ఏమన్నా చెప్పినాడా? కరెక్టే, దొంగోడే. అంటే భూమిని దొంగిలించి బిల్డింగ్లు కట్టినాడు కాబట్టి ఆ బిల్డింగ్లో ఆ దొంగ కాబట్టి ఆ దొంగకు శిక్ష పడాలి అన్నటువంటిది చాలా క్లియర్ కట్గా అయితే ఇచ్చేసినాడు. థర్డ్, కూల్చడం చూసి మోసపూరిత అమ్మకాలు చేసినోడు మానుకుంటాడా? అబ్బా, ఏమన్నా పాయింట్. ఇప్పుడైతే కూల్చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. మోసాలకు పాల్పడేవారు ఇవి చూసి ఏమైనా మానుకుంటాడా? ఏమన్నా పాయింట్. 4, సామాన్య ప్రజలు ఆ భూమి రిజిస్టర్డ్ రెవెన్యూ భూమి అని ఎలా తెలుసుకోవాలి అన్నది తెలియదు. దొంగోడు మోసం చేస్తే బాధితుల నుండి దొంగ సొమ్ము వసూలు చేస్తారా? బాధితుల పరిస్థితి ఏంటి?
సో ముందు మనం మాట్లాడుకున్నటువంటిదే ఇది అంటే రిజిస్ట్రేషన్ ఎవడు చేసినాడు, ఏ విధంగా చేసినాడు, ఇప్పుడు ఈ దొంగ సొమ్ము కాబట్టి మోసం చేసినోడికి ఏమన్నా బాధితులకు సహాయం అందిస్తారా అన్నటువంటిది. 5వ పాయింట్, ప్రజలను రక్షించే ప్రభుత్వం అంటే మోసం చేసినోడిని వదిలిపెట్టి బాధితుల్ని హింసించడం సరేనా? అబాబాబాబా, ఎవడైతే మోసం చేసి వాడు డబ్బులు దండుకొని వెళ్ళిపోయినాడు, ఇప్పుడు ప్రజలు ఆ స్థితిలో ఉన్నారు, వాళ్ళను బాధించడం కరెక్టేనా? 6వ పాయింట్, రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఆ స్థిరాస్తి ఎక్కడుంది, అమ్మేవాడికి హక్కు ఉందా లేదా అనేది పరిశీలించకుండా లంచ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళ అధికారం, అహంకారం ప్రజల తిరుగుబాటు అందకుండా ఉండేలా సృష్టించబడ్డ ఓ ఎత్తైన ధర్మాసనంపై మునుపటి దొరల్లా దూరంగా ప్రజలకు అందకుండా స్థిరాస్తి వివరాలు, ఎంక్వైరీ రిపోర్టు తెప్పించకుండా ప్రజలు ఆ స్థిరాస్తి సరైందే అనేలా నటించే పత్రాల్లో భాగస్వాములు కారా? ఇది చాలా పెద్దగా ఉంది. సో ఇది కూడా కరెక్ట్ అయిన పాయింటే. అండ్ 7వ పాయింట్, ప్రజలు మోసపోకుండా రిజిస్ట్రేషన్ల ముందు ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? అమాయక ప్రజలు జీవితాంతపు కష్టార్జితాన్ని ఇలా కూల్చడం సామ్యవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తి అవుతుందా? కరెక్టే. అడకున్నవందరూ కూడా సామాన్యులే, కొంచెం తక్కువకు వస్తుందని చెప్పేసి ఏవో ఒక మీడియేటరు మాయ మాటలు చెప్పడం వల్ల ఆ భూమిని అయితే కొంటారు. కొన్న తర్వాత ఇన్ని ఇబ్బందులు పడతారు అన్నట్టు. 8, ఆ కట్టడాలు కట్టేటప్పుడు రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అలా ప్రభుత్వ భూములు అమ్మేస్తుంటే అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం, ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ప్రజలను మోసపోయేలా చేస్తున్నారు? బాబా, ఏమన్నా పాయింట్. సో కట్టేటప్పుడు కంపల్సరీ రెవెన్యూ అధికారులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, నీకు ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అన్నటువంటిది వాళ్ళే సైన్ చేస్తారు, వాళ్ళే దానికి ఎంత ట్యాక్స్ కావాలో అంత కట్టిస్తారు. సో ఇవన్నీ కూడా చేసినప్పుడు మరి వాళ్ళు మౌనంగా ఎందుకు ఉన్నారు అన్నటువంటిది 8th పాయింట్. అండ్ 9th పాయింట్, ఇలా ప్రజలను మోసం చేసిన వాళ్ళ నుండి ప్రజలకు నష్టపరిహారం వసూలు చేసి ఇచ్చే బాధ్యత ఈ కూల్చే ఆదేశాలు ఇచ్చే ప్రభుత్వ పెద్దలకు లేదా? వారవా ఏమన్నా క్వశ్చనా? సో అవేమో చెరువులో కబ్జా అయినాయని చెప్పేసినారు, వచ్చినాడు టక 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 అంటే ఒక సంస్థనైతే ఏర్పాటు చేసి దాన్ని అయితే కూలగొట్టడం అన్ని అయితే చేసేసినారు. అది బాగానే ఉంది. మరి చేసేటప్పుడే ముందే ఎందుకు ఆలోచించలేదు? ఇట్లా మనం పడగొడతా ఉన్నాము, పడగొట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఆలోచిస్తే బాగుండు అన్నదే 9th పాయింట్. అండ్ 10th పాయింట్, ఇలా అమాయక ప్రజల ఆశలను ధ్వంసం చేసే ముందు ఆ భూమి విలువ అమ్మినోడు నుండి కొన్నోడు నుండి కొంత వసూలు చేసి ఓసి ఇచ్చినట్టు ఇచ్చే చట్టం తేవచ్చు కదా? ఇది కూడా కరెక్టే. సో గవర్నమెంట్ సొమ్ము ఎప్పటికైనా గవర్నమెంట్కే పోవాలి కాబట్టి అమ్మినోడు నుంచి, కొన్నోడు నుంచి సమ్ అమౌంట్ తీసి ఎవడైతే బాధ్యుడు ఉన్నాడో బాధ్యుడికి ఇవ్వచ్చు కదా అన్నటువంటిది ఈ పాయింట్. అండ్ 11th పాయింట్, ప్రభుత్వ భూములు దోపిడీ విషయంలో చట్ట రీత్యా జరిపే ప్రభుత్వ చర్యలకు కాల పరిమితి లేకుండా అమ్మినోడు కుటుంబ సభ్యులు HUF ఆస్తుల నుండి కూడా వసూలు చేసే చట్టం తేవచ్చు కదా? సో అదే, ఇప్పుడు ఎవడైతే అమ్మినాడో వాడికి ఏవైనా ఆస్తులు ఉంటే కనుక అంటే ఒక చట్టం యాడ్ చేయాలన్నాడు. ఇది ఒకవేళ ఫ్రాడ్ అయితే గనక అమ్మినోడు ఆస్తులు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తులను మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఇంకొక చట్టం తేవచ్చు కదా అన్నటువంటిది ఇంకో క్వశ్చన్. అండ్ 12th ఫైనల్, ఇలా నిర్దాక్షిణ్యంగా సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటే ప్రజా వ్యతిరేకత పెరిగి పార్టీ నాశనానికి దారి తీయదా? మరొకసారి చదువుతా. ఇలా నిర్దాక్షిణ్యంగా సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటే ప్రజా వ్యతిరేకత పెరిగి పార్టీ నాశనానికి దారి తీయదా? సో ఇది కొంచెం పొలిటికల్ యాంగిల్లో ఉంది. పార్టీకి నాశనానికి దారి తీస్తాదా లేదా అన్నది అది టోటల్ సెకండరీ, అది వారి విజ్ఞత మీదనే ఉంటది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని లక్షల కోట్లు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించుకొని వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ గుండెల్లోకి
ఒక బాణం పెట్టి గుచ్చుతుంటే గుచ్చడమే కాకుండా దిగిందా లేదా అని గెలుకుతా ఉంటే అప్పుడు వాళ్ళు పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అన్నదే నా ఒపీనియన్. గాయస్, ఈ ప్యూర్గా ఈ 12 పాయింట్లు నేను సోషల్ మీడియాలో మాధ్యమంలో వెతికి పట్టుకొని వచ్చి నేనైతే మీ ముందు పెడతా ఉన్నాను. ఆల్రెడీ ఇక్కడ హైడ్రా అని ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిపించాలి అన్నటువంటిది ఒక రూల్ అయితే తీసుకొని రావడానికి సంసిద్ధం అవుతున్నారన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి వీటన్నిటిని ఇప్పుడు ఏదైతే నేను ఈ 12 పాయింట్లు నేను మీ ముందు పెట్టినానో ఈ 12 పాయింట్ల మీద ఒక సరైన అవగాహన తీసుకొని అక్కడ ఒక చట్టాన్ని ఏర్పరిచి దాన్ని ఎవరైతే అమ్మినారో నిర్దాక్షిణ్యంగా అంటే భూమిని దొంగిలించి దొంగగా ఉండి ఆ చెరువులను పూడ్చి లేనోడికో ఉన్నోడికో అమ్మినారో వాళ్ళని ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్నటువంటి ఒక రూల్ పెట్టి దాన్ని ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. జై హింద్.